వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. నెల్లూరు పట్టణంలో ఊపందుకుంటున్న ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై విశ్రాంతిలో ఉన్న ఆలియాస్ గురుకుల కిషోర్ గారు తిరిగి చురుకుగా ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకర పరిణామం. నిత్యం ప్రజలలో ఉంటూ వారి సంస్థల మీద పోరాటం చేసే గురుకుల కిషోర్ నాయకత్వంలో నెల్లూరు పట్టణంలో ఈ సంవత్సరం రికార్డు సంఖ్యలో సభ్యత్వాలు నమోదవుతాయని ఆశిద్దాం. నమస్కారం. విపత్కర పరిస్థితుల్లో నిలబడగల నాయకుడు అవకాశం వస్తే ఈ 19 నెలల కాలంలో ఎంత సమర్థవంతంగా పరిపాలన చూపించగలడు అనేది నిరూపించారు. అంతే నిబద్ధత గల జన సైనికులకి, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఉద్యమిగా మా పేరును మారుస్తూ ఒక ఆనంద క్షణాలు పవన్ కళ్యాణ్ గారితో గడిపాము. ఈ రోజున జనసేన పార్టీలో ఉన్న వారందరూ కార్యకర్తలు కాదు, ప్రజా సంక్షేమం కోసం ఉద్యమీలుగా నమోదు చేశారు. ఉద్యమకారులు కాబట్టి ఉద్యమీలుగా నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఉద్యమీలను నమోదు చేసే వారందరినీ కూడా సాధకుల పేరుతో పిలవడం, అదేవిధంగా పార్టీకి ఆర్థికంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పార్టీకి బలోపేతం చేసే వాళ్ళని ప్రదాతలుగా నామకరణం చేశారు. ఈ రోజున జనసేన కార్యకర్తలకు దేశంలో ఎన్నడూ లేని విధంగా 45,65,00,000 రూపాయలతో కార్యకర్తల క్షేమం కోసం వారు ప్రమాదాల్లో గాయపడినప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా భరోసాగా నిలవడం జరిగింది. గతంలో 9,000 పైచీలకు మాత్రమే ఉన్న క్రియాశీలక సభ్యత్వాల్ని మా ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సారథ్యంలో జిల్లా మొత్తం మీద 4 గింతలంటే దాదాపు 38,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. రోజున సమన్వయకర్తగా మా ప్రీతమ నాయకులు తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. వారిద్దరి సారథ్యంలో 38,000 పైచీలకు ఉన్న ఈ సభ్యత్వాల్ని 1,00,000 పైచీలకు చేసే విధంగా మనందరం కార్యసాధనకు సిద్దం కావాలని మా వేములపాటి అజయ్ గారు పిలుపునిచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో 1,00,000 ఉద్యమి సభ్యత్వాలుగా నమోదే జనసేన కార్యకర్తలందరూ కూడా ప్రమాణం చేయాలి. ఆ దిశగా సాగాలని కూడా కోరుకుంటున్నాను. జై జనసేన, జై.